ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దేశానికి ఉన్నటువంటి పేరు మార్పుపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా పేరును భారత్గా మార్చేస్తారా అనేటువంటి చర్చ ఎక్కువగా ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతూ ఉంది. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనుందా అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు సైతం తమ అభిప్రాయాలను కూడా వెలువరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో G20 దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతల ఆహ్వాన పత్రికలోను మోడీకి సంబంధించినటువంటి విదేశీ పర్యటనలోనూ ఇండియాకు బదులుగా భారత్ అనేటువంటి పేరును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇండియా అనేటువంటి పదం కానివ్వండి, భారత్ అనేటువంటి పదం కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఈ పేరులు సంబంధించినటువంటి చర్చ రాజ్యాంగంలో ఎలాంటి చర్చ జరగబడింది, ఇండియాకు కానివ్వండి భారత్ కానీ పేరు పెట్టేటప్పుడు ఎలాంటి చర్చ అప్పుడు చేశారు, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఎలాంటి వివరణ దీనికి సంబంధించినటువంటి వివరణ ఉంది. సో ఇలాంటి పేరు మార్చాలంటే అంటే ఇండియాను భారత్గా మార్చాలంటే ప్రస్తుతం ఎలాంటి సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి బాలకృష్ణ గారితో మాట్లాడు. బాలకృష్ణ గారు, ముందుగా చెప్పండి, అసలు అంటే ఇండియా, భారత్, హిందుస్థాన్ అనేటువంటి పదాలు మనం ఎక్కువగా రోజువారీగా వాడుతూ ఉంటాం. ఈ పదాలకు సంబంధించి మన రాజ్యాంగంలో ఎలాంటి చర్చ జరిగింది మన ఇండియాకు పేరు పెట్టేటప్పుడు? రైట్, రాజ్యాంగంలో జరిగినటువంటి చర్చ కన్నా ముందు అసలు ఈ పదాల యొక్క మూలాల్లోకి వెళ్దాం. ఓకే, ముందుగా హిందుస్థాన్, భారత్, అలాగే ఇండియా, ఈ పదాలు అసలు ఎలా వచ్చాయి? మనకి సింధు నది అని చెప్పి ఒకటి ఉండేది. ఈ దేశాన్ని బయట నుంచి అనేక మంది వచ్చి పరిపాలించినటువంటి చరిత్ర మనది. అయితే పర్షియన్స్ లేదా ఇరానియన్స్ సింధు నది దాటి మన దేశంలోకి వచ్చినప్పుడు పర్షియన్ లాంగ్వేజ్లో హెచ్ అయిపోతుంది. అలా సింధ్ కాస్త హింద్ అయిపోయింది. ఆ సింధు నది హింద్ అయిపోతే అక్కడున్నటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు హిందూ అనేవాళ్ళు. ఈ రోజున మనం హిందూని మతంగా భావిస్తున్నాం, కానీ హిందూ అనేది దాని మూలం ఏమంటే అదొక భౌగోళిక ప్రాంతం. ఆ ప్రాంతం హిందూ కాస్త క్రమేపీ హిందుస్థాన్ అయిపోయింది. సో హిందుస్థాన్ అనే పదం మూలం పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్. అలాగే ఇండియా, ఇండియా అనే పదానికి మూలం గ్రీక్ లాంగ్వేజ్. ఈ గ్రీక్స్ ఎప్పుడైతే సింధు దాటి వచ్చారో వాళ్ళు సింధుని ఇండస్ అంటూ ఉండేవాళ్ళు. ఆ ఇండస్ రివర్ యొక్క ఈస్ట్ అలాగే సౌత్ ఉండేటువంటి జాగ్రఫికల్ రీజన్ని వాళ్ళు ఇండియా అంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా మనకి హిందుస్థాన్, ఇండియా అనేటువంటి పదాలు గ్రీక్స్ ద్వారా లేదా పర్షియన్స్ ద్వారా వచ్చినటువంటి చరిత్ర. ఇక భారత్, భారత్ అనే పదం మనకి ఋగ్వేదంలో, బ్రాహ్మణాస్లో, ఉపనిషత్స్లో, విష్ణు పురాణంలో, బ్రహ్మపురాణంలో, వీటన్నింటిలో కూడా భారత్ అనే పదం వాడుతూ ఉండేవాళ్ళు. అంటే అప్పటి తెగ యొక్క పేరు భారతాస్ ఉండేవాళ్ళు, లేదా భారత అనే రాజు ఉండేవాళ్ళు. అతని కుటుంబీకులు, అతని వంశీకృతులు, వీళ్ళందరి యొక్క ఉండేటువంటి భౌగోళిక ప్రాంతాన్ని భారతవర్ష అంటూ ఉండేవాళ్ళు. మనకి ఈ పూజారులు కూడా వాళ్ళ పూజలో తరచూ వాడుతుంటారు జంబు ద్వీపే భరతవర్ష అని చెప్పేసి. ఋగ్వేదంలో ఏమంటే ఈ భూమి మొత్తం కూడా 9 ఖండాలుగా విభజించబడిందని, అందులోని ఒక ఖండం పేరు భరతవర్ష అని కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ భారత్ గురించి నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా ప్రస్తావింపబడింది. మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అసలు ఒక చర్చ మొదలైంది. మరి 26 జాన్ 1950 విల్ బి ఎ న్యూ బార్న్ నేషన్, కొత్తగా పుట్టినటువంటి ఈ దేశానికి ఏం పేరు ఇవ్వాలని ముందుగానే ఒక చర్చ జరిగింది. ఒక వర్గమేమో ఈ దేశాన్ని భారత్ అని చెప్పేసి నామకరణం చేయాలని, ఇంకొక వర్గమేమో లేదు 1945 నాటికే ఐక్యరాజ్య సమితిలో మనం ఇండియా అనే పేరుతో సభ్యదేశంగా జాయిన్ అయ్యామని. సో ఒక 2 వర్గాలు, ఒక వర్గమేమో భారత్ అని, ఇంకొక వర్గమేమో ఇండియా అని చెప్పేసి పేరు పెట్టాలని ఒక వాదన జరిగింది. ఈ 2 వర్గాల మధ్య కూడా కాంప్రమైజ్ ఫార్ములాగా ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి అంబేద్కర్ గారు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ విధంగా ఫైనలైజ్ చేసే క్రమంలో గోవింద్ దాస్, హెచ్వి కామత్ లాంటి వాళ్ళు అసలు ఇండియా అనే పేరును పూర్తిగా తొలగించుకుందాం, కేవలం భారత్ అనే పెట్టుకుందాం అనే చర్చ కూడా తీసుకొచ్చారు.
అయితే దానికి నెహ్రూ గారు అవ్వచ్చు, అంబేద్కర్ గారు అవ్వచ్చు పూర్తిగా వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫుల్లీ డాక్యుమెంటెడ్. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ మొత్తం కూడా ఒక 12 వాల్యూమ్స్లో డాక్యుమెంట్ చేయబడ్డాయి. అందులోని 9th వాల్యూమ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశం కూడా క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్ చేయబడింది. ఎవరైనా సరే చూసుకోవచ్చు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ చర్చ అనంతరం ఆర్టికల్ 1 ఫైనలైజ్ చేశారు. ఆర్టికల్ 1లో ఈ విధంగా ఉంటుంది, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి ఫైనలైజ్ చేశారు. అంటే దాని అర్థం ఇండియా అన్న భారత్ అన్న రెండు ఒకటే, ఈ దేశానికి రెండు పేర్లు ఉన్నట్లే. సబ్సీక్వెంట్గా అంటే ఆర్టికల్ 52 అవ్వచ్చు, ఆర్టికల్ 77 అవ్వచ్చు, వేరే ఇతరత్ర ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఇండియా వాడినా దాన్ని మనం భారత్గా కూడా వాడుకోవచ్చు, దాన్ని మనం భారత్గా కూడా తీసుకోవచ్చు. సో ఇండియా అన్న భారత్ అన్న రెండు కూడా ఈ దేశంకు ఉన్నటువంటి పేర్లే. సో కొత్తగా భారత్ అనే పేరు వచ్చింది కాదు, లేదా కొత్తగా ఇండియా అనే పేరు వచ్చింది కాదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏమంటే ఉన్న రెండు పేర్లు కాదు, ఒక పేరును తొలగించి కేవలం భారత్గా ఈ దేశాన్ని నామకరణం చేయాలి అనేది ఒక ప్రతిపాదన జరుగుతున్నటువంటి చర్చ. మరి అసలు అలా చెయ్యొచ్చా, చేయకూడదా, చెయ్యటం కరెక్టా రాంగ్ అనేది అది వాళ్ళ రాజకీయ విజ్ఞత, దాంట్లోకి మనం వెళ్ళొద్దు. చెయ్యడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి తీసుకొచ్చి ఆర్టికల్ 1ని ఆర్టికల్ 367లోని ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లోని మారుస్తూ ఈ బిల్లు తీసుకొస్తే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకి లోక్సభ, రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ ద్వారా అప్రూవల్ వస్తే దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందినట్లయితే బిల్లు చట్టం అవుతుంది. బిల్లు చట్టం అయిన తర్వాత ప్రతిపాదిత మార్పులన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఈ విధంగా చేయొచ్చు. అంటే గతంలో అంటే చాలామంది కూడా ఈ భారత్ అనేటువంటి పేరును అంటే పెట్టాలి అని చాలామంది కూడా గతంలో కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వ్యాజ్యాలు ఏమైనా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి, ఎలాంటి చర్చ జరిగింది? ఇండియా అనేది పూర్తిగా తొలగించాలి, ఈ దేశానికి కేవలం భారత్ అనే పేరు ఉండాలని చెప్పేసి 2020లోనే సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలవటం జరిగింది. సుప్రీంకోర్టు ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి అంశాలనే ప్రస్తావించింది. ఆల్రెడీ ఈ దేశానికి భారత్ అనే పేరు ఉంది, దీన్ని ఆల్రెడీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళ విజ్ఞతతో ఒక పేరు పెట్టేశారు, పేరు మేము మార్చడానికి లేదని సుప్రీంకోర్టు ఆ పిఏ అన్ని డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకొచ్చిన దాన్ని మార్చాలి అంటే కేవలం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొంతమంది ఇండియాని భారత్ అని పిలుచుకోవచ్చు, కానీ ఇండియా అనే పదం పూర్తిగా పోదు. దాన్ని అధికారికంగా తొలగించాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. ఓకే. సో ఒక్కసారి ఈ పేరు మారిస్తే ఎలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే చాలా చోట్ల కూడా మనం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని కూడా కొందరు వాడుతూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఇలాంటి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది? కేవలం పేరులో మాత్రమే మార్పు వస్తుంది. ఈ దేశం యొక్క ఫెడరల్ క్యారెక్టర్లో కానీ, ఈ దేశం యొక్క పొలిటికల్ సిస్టంలో కానీ ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. కొంతమంది ఎవరైతే ఈ పేరు మార్పుని వ్యతిరేకిస్తున్నారో ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, ఇది ఫెడరల్ క్యారెక్టర్ను వైలేట్ చేస్తుందని ప్రస్తావిస్తున్నప్పటికీ చట్టపరంగా ఆ వాదనలో పస లేదు. ఎందుకంటే ఇండియా అనే పదం తీసి కేవలం భారత్ అని పెట్టినంత మాత్రాన ఈ దేశ సమాఖ్య స్ఫూర్తికి వచ్చినటువంటి ముప్పు ఏ విధంగానూ లేదు. ఓకే. అంటే ఇప్పుడు పేరును టోటల్గా మార్చేస్తున్నట్ట, అంటే కొత్త పేరు తెచ్చి పెడుతున్నట్ట, లేదంటే ఉన్న దాంట్లోనే తొలగిస్తున్నట్ట? రైట్. మనకు రెండు పేర్లు ఉన్నాయి. రెండు పేర్లలో ఇండియా అనే ఒక పేరును తొలగించి కేవలం ఒక భారత్ అని ఒక పేరు పెట్టుకోవాలనేదే ప్రతిపాదన. ఓకే. సో అంటే ఇప్పుడు అప్పటి ఆల్రెడీ అంటే ఇలాంటి చట్టసభలు జరగకముందే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కూడా నేనేం చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అయినా అనొచ్చు. ఒకవేళ చట్ట సవరణ ద్వారా అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా దట్ ఈస్ అనే ఫ్రేజ్ని తీసేస్తే అప్పుడు ఖచ్చితంగా కేవలంగా ఓన్లీ భారత్ అనే వాడాలి. ఇండియా అనేది వాడటానికి ఇంకా అవకాశమే ఉండదు. అది జరగనంత వరకు రెండిట్లో ఏదైనా వాడచ్చు. సో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనైనా అనొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అవ్వచ్చు, ఏ రాజ్యాంగ ఉల్లంఘన లేదు. కానీ ఒక్కసారి రాజ్యాంగ సవరణ జరిగి ఇండియా అనే పదం తొలగిస్తే ఖచ్చితంగా కేవలంగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే వాడాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టికల్ 368 ప్రకారం దీనికి సంబంధించినటువంటి
చర్చ జరగాలి, ఓటింగ్ కూడా జరగాలి. Right. సో ఓటింగ్ జరుగుతుందా లేదంటే మూజువాణి ఓటుతో ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? హౌస్లో మూజువాణి పద్ధతి ద్వారా బిల్లును పాస్ చేయాలా లేదా ఓట్స్ రిజిస్టర్ చేసి పాస్ చేయాలా అనేది పూర్తిగా స్పీకర్ లేదా చైర్మన్ యొక్క విచక్షణ. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అంశంలో ఇదే జరిగింది. మూజువాణి పద్ధతిలో పాస్ చేశారు, ఇది సరికాదు అని చెప్పేసి. ఒక్కసారి హౌస్ ప్రొసీడింగ్స్ కానీ స్పీకర్ అప్రూవ్ చేస్తే హౌస్ ప్రొసీడింగ్స్లో అవకతవకలు ఉన్నాయా అనే అంశాన్ని ఏ కోర్టు ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టు కూడా ఆ అంశాన్ని పరిశీలించడానికి లేదు. ఓకే. ఇదే ఆర్టికల్ 121. ఓకే. సో అంటే ఇప్పుడు పేరును తొలగించి భారత్ అనే పేరును ఉపయోగిస్తున్నట్టు, సో కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లీగల్ పరంగా ఏమైనా ఉంటాయా? రైట్. ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారో ఇది వైలేటివ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చెయ్యందే సుప్రీంకోర్టు దాన్ని సెట్ అసైడ్ చేసే అవకాశం లేదు. ఓకే. అయితే ఈ అంశంలో నాకున్నటువంటి కొద్దిపాటి లీగల్ పరిజ్ఞానంతో అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే అవకాశం లేదు. ఈ రాజ్యాంగ సవరణ అంటూ ఒక్కసారి పార్లమెంట్ ద్వారా జరిగిపోతే సుప్రీంకోర్టులో కూడా అడ్డంకు ఉండేటువంటి అవకాశం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన దేశానికి భారత్, ఇండియా అనేటువంటి రెండు పేర్లు కూడా ఉన్నాయని, ప్రస్తుతం దాన్ని భారత్గా మారుస్తే మాత్రం ఇండియా అనేటువంటి పేరును తొలగించినట్టు అని కూడా భావించాలని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇలా ఇండియా అనేటువంటి పదాన్ని తొలగించాలి, రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్లో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, రెండింటిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర లభించాల్సి ఉంటుంది. తదనంతరం రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేసిన అనంతరం ఇండియా పేరు భారత్గా మారుతుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. విడజన్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.